హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గుంటూరు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికైతే లావణ్య గారికి టికెట్ ఇచ్చారు. అసలు ఈ లావణ్య గారు ఎవరు ఏంటి అని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోండ్రు కమల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలు, మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు జిల్లా. కోండ్రు కమల గారు 1967 మార్చి 10న పావులూరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఈవిడ భర్త శివనాగేంద్రరావు గారు. వీరికి 3 ఆడపిల్లలు. వీరి వృత్తి మంగళగిరిలో చేనేత వస్త్రాలు నేయటం. 50 సంవత్సరాలుగా వాళ్ళు చేనేత వస్త్రాలే నేస్తూ అదే వ్యాపారం మంగళగిరిలో చేస్తూ ఉన్నారు. మొదట్లో ఈ చేనేత వస్త్రాల వ్యాపారం ప్రారంభించినప్పుడు చాలా చిన్నది. 50 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం వీళ్ళు కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఈ వ్యాపార ఉత్పత్తిలో మంచి నాణ్యతనైతే నిర్వహిస్తారు. వారి కుటుంబం మొత్తం ఇదే వ్యాపారంలో ఉంది. మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన మొరుగుడు లావణ్య రాజకీయాల్లోకి కొత్తే కావచ్చు, కానీ ఆమె పుట్టింది పెరిగింది ఇప్పుడు జీవిస్తోంది అంతా రాజకీయాల మధ్యలోనే. లావణ్య తల్లి కోండ్రు కమల గతంలో మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతేకాదు ఆమె మామ మొరుగుడు హనుమంతరావు కూడా మాజీ ఎమ్మెల్యే. ఇలా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు మంగళగిరి రాజకీయాల్లో చక్కని తిప్పిన వాళ్లే. అందువల్లే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఇన్ఛార్జి చిరంజీవిని కాదని ఆమెను లోకేష్ పై బరిలోకి దింపుతున్నారు. లావణ్య తల్లి కోండ్రు కమల 2009 నుండి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక మొరుగుడు హనుమంతరావు గారు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జి గంగి చిరంజీవి గారి స్థానంలో కోండ్రు కమల కూతురు కోండ్రు లావణ్యను ఇటీవల జగన్ గారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వీరిద్దరి కుటుంబాలకు చెందిన లావణ్య ఈసారి మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు.